లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. అందరికీ నమస్తే. చందమామ కథ కన్న ప్రేమ 1967 జూలై సంచిక నుండి. ఒక ఊళ్ళో రామయ్య గోపమ్మ అని దంపతులుండేవారు. వారికి ఊరిని ఆనుకుని కొంత పొలం ఉండేది. ఆ పొలంలోనే ఒక కుటీరం వేసుకుని తమకు కావలసిందంతా పండించుకుంటూ హాయిగా వారు జీవిస్తూ ఉండేవారు. వారికి ఒకటే చింత ఉండేది, సంతానం లేదు. పిల్లల కోసం గోపమ్మ ఎందరో దేవుళ్ళకు మొక్కింది, పూజలు చేసింది, ముడుపులు కట్టింది. చివరకు ఏ దేవుడో అనుగ్రహించగా వాళ్లకు నడివయసులో ఒక కొడుకు కలిగాడు. ఆ బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు బ్రహ్మానందం చెందారు. వాడికి శివన్న అని పేరు పెట్టుకుని పువ్వుల్లో పెట్టి అమిత గారాబంగా వాడిని పెంచారు. ఆ బిడ్డకు ఎంత చిన్న కష్టం వచ్చినా వాళ్ళ ప్రాణాలు వెలవెలా కొట్టుకునేవి. శివన్న అలా గారాబంగా పెరిగి యుక్త వయస్సుడు కాగానే ఆ రామయ్య వాడికొక మంచి పిల్లను తెచ్చి పెళ్లి చేశాడు. కోడలు రావటంతో వాళ్లకు ఆడపిల్ల లేని కొరత తీరినట్టయింది. త్వరలోనే శివన్నకు ఒక పిల్లవాడు కూడా పుట్టాడు. ఇక ముసలి దంపతుల ఆనందానికి హద్దే లేదు. శివన్న బిడ్డ తండ్రి అయినాక కూడా రామయ్య తన కొడుకును ఏమాత్రము కష్టపడనిచ్చేవాడు కాడు. శ్రమతో కూడిన పని అంతా తానే చేస్తూ కొడుకును అలాంటి పని చేయనిచ్చేవాడు కాడు. అందుచేత తన ముసలి తండ్రి ఇంటిల్లిపాతి కోసము శ్రమిస్తూ ఉంటే శివన్న సహాయపడడానికైనా అవకాశం ఉండేది కాదు. ఇది శివన్నకు బాధగానే ఉండేది. కానీ తండ్రి తనను పని చేయలేకపోవడం చేత శివన్న ఏమీ చేయలేకపోయాడు. తొలకరి వచ్చింది. పొలం దున్నడానికి రామయ్య నాగలికి ఎడ్లను కట్టి బయలుదేరాడు. తొలకరించిందన్న మాటే గాని ఎండ తీవ్రంగా ఉన్నది. ఆ ఎండలో తన ముసలి తండ్రి చెమటోడ్చుతూ పొలం దున్నటం చూసి శివన్న చాలా బాధపడి తండ్రి వద్దకు వెళ్ళి, అమ్మ నిన్ను అన్నానికి రమ్మంటున్నది, వెళ్ళు, ఈ లోపల నేను దున్నుతూ ఉంటాను అన్నాడు. రామయ్య ఇంటికి వెళ్ళి నూతి దగ్గర నీళ్లు పోసుకొని గోపమ్మ పెట్టిన అన్నం తిని నడవలోకి వచ్చాడు. ఎర్రని ఎండలో తన కొడుకు నాగలి పట్టి పొలం దున్నడం రామయ్య కంటపడింది. అతని ప్రాణాలు కొట్టుకుపోతున్నాయి. వెంటనే అతను పంచకట్టుకుని గబగబా కొడుకు దగ్గరకు వెళ్ళి, ఎండ చూడరా ఎలా మండిపోతుందో, నువ్వు ముందు లోపలికి వెళ్ళు అని నాగలి పట్టుకోబోయాడు. శివన్న తండ్రి మాటలకు నవ్వుకున్నాడు. కానీ నాగలి వదలక ఉత్సాహంగా చాలు దున్నుతున్నాడు. రామయ్య కొడుకును బతిమాలాడు. లాభం లేకపోయింది. రామయ్య కాసేపు ఆలోచించి ఇంటికేసి వెళ్ళి ఏడాది వయసు గల తన మనవణ్ణి ఎత్తుకుని తిరిగి వచ్చి శివన దున్నే పొలం గట్టు మీద ఎండలో కూర్చోబెట్టాడు. శివన్న తన కొడుకును చూసి చప్పున నాగలి వదిలి పరిగెత్తుకుంటూ వచ్చి తన కొడుకుని ఎత్తుకుని తన తలకు చుట్టిన బట్ట తీసి పసివాడి తలకు ఎండ తగలకుండా కప్పుతూ, ఏం పని నాన్న, పసివెదవను తెచ్చి ఈ మాడే ఎండలో కూర్చోబెట్టావు అన్నాడు. రామయ్య నవ్వి, నాయనా, నీకు నీ కొడుకెంతో, నాకు నా కొడుకు అంత కాదుట్రా, కన్న ప్రేమ ఎట్లా ఉంటుందో ఇప్పుడైనా తెలిసింది కదా అన్నాడు. బిడ్డలు ఎంత పెద్దయినా తల్లిదండ్రులకు చిన్నవాళ్ళగానే కనిపిస్తారు. అందుకనే వారికి తోచిన సలహాలు వారిస్తుంటారు. మంచినే తీసుకుందాం. కథ కంచికి మనమే ఇంటికి. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్